హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము రండి. నిజంగా ఈ విధంగా కానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్ హోటల్ టేస్ట్ అయితే మనకి వస్తుందన్నమాట. ఈ పన్నీర్ కర్రీ కోసం మీకు ఏ రకమైన పన్నీర్ నచ్చితే ఆ రకమైన పన్నీర్ అయితే తీసుకోండి. నేనైతే హెరిటేజ్ పన్నీర్ తీసుకుంటున్నాను. నాకైతే ఇది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి అదే ప్యాన్లో కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా ఈ పన్నీర్ ముక్కలు అనేవి వేస్తే ఆ ప్యాన్కి ఈ పన్నీర్ ముక్కలు అతుక్కుపోయి చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యేదాకా పెట్టి ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని అవి నెమ్మదిగా ఒకదానికొకటి అంటకుండా కలుపుకోవాలి. ఈ పన్నీర్ బాగా అన్ని వైపులా వేగే లోపు మనం పన్నీర్ కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాము. దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టమాటాలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఆ తీసుకున్న వాటిని శుభ్రంగా కడిగేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం వీటిని మిక్సీ జార్లో వేసినప్పుడు వీటితో పాటు కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే కర్రీకి కావాల్సిన గ్రేవీ అయితే బాగా వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇవి అందుబాటులో లేకపోతే టేస్ట్ మారుతుందని భయపడవలసిన అవసరం అస్సలు లేదు. కావాలంటే నువ్వులు లేదా కొబ్బరి లేదా పల్లీలు కూడా వాడుకోవచ్చు అనమాట. కాకపోతే జీడిపప్పు అయితే పర్ఫెక్ట్గా హోటల్ టేస్ట్ అయితే మనకి వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి నేను జీడిపప్పు తీసుకుంటున్నాను. మీకు ఉంటే తీసుకోండి, లేదంటే మిగిలిన 3 చెప్పాను కదా, ఆ 3లో ఏదో ఒకటి అయితే మీరు తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది అంతే. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు ఒక 3 నుంచి ఒక 4 వరకు తీసుకోండి కర్రీని బట్టి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని వీటన్నిటినీ కలిపి మనం చాలా అంటే చాలా సాఫ్ట్గా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎంత సాఫ్ట్గా వస్తే అంత మనకి ఈ పన్నీర్ కర్రీ గ్రేవీ అయితే బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ మసాలా ఆడేటప్పుడు మధ్య మధ్యలో కప్పు ఓపెన్ చేసి చేత్తో అంతా మొత్తం ఒకే దగ్గరికి పెడుతూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని మనం పన్నీర్ వేయించుకుంటూనే మసాలా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాం కదా. ఇక పన్నీర్ వచ్చేసి ఇదిగో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు శుభ్రంగా అన్ని వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ పక్కన తీసి పెట్టుకున్నాక మనకి ఈ పన్నీర్ ముక్కలు వేయించిన ఆయిల్ ఏదైతే ఉందో అదే సేమ్ ఆయిల్లో మనకి ముందుగానే మసాలా పక్కన ఆడి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తాన్ని ఈ ఆయిల్లోని వేసేసి శుభ్రంగా కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా దగ్గరుండి వేయించుకోవాలి. మామూలు కర్రీస్ కన్నా ఈ పన్నీర్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. కాబట్టి మామూలు కర్రీస్ కన్నా ఒక చుక్క ఎక్కువగానే ఆయిల్ వేసి ఎక్కడ అడుగంటకుండా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అలా వేగుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కలుపుకొని దాంతోపాటు మిక్స్ అయ్యేలాగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పచ్చికారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని శుభ్రంగా అన్నీ కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. మనం వేసినవన్నీ కూడా వేగాయి అని తెలియాలంటే మనకి పర్టికులర్గా ఏం చూడాలంటే మనం కర్రీ వేయించేటప్పుడు అందులో ఉన్న ఆయిల్ పైకి తేలుతూ బుడగలు వచ్చేలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మసాలా వేగినట్టు. అలా వేగిన తర్వాత ఆ వేగిన మిశ్రమంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి అవి కూడా శుభ్రంగా కలిసేదాకా వేయించుకోవాలి. అలా మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేదాకా వేయించుకొని అందులో తగినన్ని నీళ్ళైతే పోసుకోవాలి. పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకొని ఆ కలిపిన మిశ్రమంలో మనం కొత్తిమీరని సన్నగా తరుక్కొని అందులో వేసేసి ఇంకొకసారి కలుపుకోవాలి. కొత్తిమీర మొత్తం కర్రీలోని కలిసిపోయేదాకా కలుపుకొని తర్వాత ఇంకొకసారి మనం ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయో లేదో చూసుకొని మూత పెట్టేసి కాసేపు అలానే
వదిలేసి ఉడకనివ్వాలి. ఇలా కర్రీ దగ్గర పడినాక మూత తీసేసుకొని ఇందులో గుప్పెడంత కసూరి మేతి తీసుకొని శుభ్రంగా చేతిలో వేసి నలిపేసి కర్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించుకున్న తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నాకు కసూరి మేతి ఫ్రెష్ క్రీము ఫ్లేవర్స్ నచ్చవు, అందుకని చెప్పి నేను వేసుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. చూసారా కర్రీ ఎంత అద్భుతంగా వచ్చిందో. నిజంగా దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఒకవేళ మీరు గాని కసూరి మేతి ఫ్రెష్ క్రీమ్ వెయ్యకపోయినా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటది. ఒకవేళ వేస్తేనే బాగుంటుందా లేకపోతే లేదా అనే డౌటే మీకు అవసరం లేదు. నాకు ఫ్లేవర్ నచ్చలేదు కాబట్టి వేసుకోవట్లేదు. ఇలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక లేట్ ఎందుకని చెప్పేసి వండిన తర్వాత వెంటనే రైస్ పెట్టుకుని వేడివేడిగా తినేద్దామని తినడం స్టార్ట్ చేశాను. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇది రైస్ కి కాదు, చపాతీకి, రోటీకి, దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చేసుకుంటే నిజంగా హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. చాలా మంది కూర కలర్ఫుల్ గా ఉండాలని ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. మీరు అస్సలు యూస్ చేయొద్దు, ఎందుకంటే ఫుడ్ కలర్ చాలా డేంజర్. ఓకే, మరి వీడియో నచ్చితే కామెంట్